తగలకుండా, ఇక్కడ ఏం చేశాడు? పగలు ఎండలకు తగలకుండా, రాత్రి ఎండలకు తగలకుండా దేవుడు మనం కాపాడుతాడంట. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు మనకి అంత చక్కని వాగ్దానాలను దేవుడు ఇస్తున్నాడు. మన ప్రాణం విషయంలో దేవుడు మనకన్నా ఎక్కువగా ఆయన జోక్యం చేసుకుని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లల యోన మరి దేవుని నమ్ముకున్నాడు, కానీ తగినంత భక్తి ప్రార్థన చేయట్లేదు, పూర్తిగా దేవుని మీద ఆనుకోవట్లేదు. ఈయన దేవుడు పరీక్ష పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? ముందులో ఏం చేశాడంటే ఆయనకి సంతోషాన్ని బహుగా సంతోషించేటట్లుగా చేశాడు. సరస్వతి ఇచ్చాడు, నీడిచ్చాడు, అన్నీ ఇచ్చాడు, బాగానే ఉంది. తర్వాత ఈయన ఏం చేస్తాడు? పరీక్ష చేద్దామని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడ? ఒక పురుగును ఏర్పరిచాడు. పురుగును ఏర్పరచగా ఆ చెట్టు తుడిసిన చెట్టు వాడు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించను. వేడిమి గల తూర్పు గాలి, తూర్పు గాలి వచ్చినప్పుడు వేడి గాలి వస్తుంది. తూర్పు గాలి అదొక సబ్జెక్ట్ అనమాట. తూర్పు గాలి ఉంది, పడమర గాలి ఉంది, ఉత్తర గాలి. ఉత్తర గాలి వచ్చినప్పుడు ఏమొస్తుంది? మనకి చలి వస్తుంది. ఉత్తరం నుంచి చలి వస్తుంది, ఉత్తరం నుంచి కీడు వస్తుందని బైబిల్ ఉంది. చలి వస్తుంది. దక్షిణపు గాలి, దక్షిణపు గాలి, తూర్పు గాలి, పడమర గాలి, ఉత్తర, ఈ గాలి గురించి బైబిల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం చదువుకుంటే అర్థమవుతుంది. కాబట్టి తూర్పు గాలి వచ్చినప్పుడు ఆ యొక్క గాలికి ఏం జరిగిందంట? యోనా తలకి ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చొచ్చుట నాకు మేలు. ఈ యొక్క యోన ప్రతిదానికి కూడా బాధపడుతూ ఉంటాడు. ప్రతి చిన్నదానికి కూడా బాధపడుతుంది. కదిలితే బాధ, మెదిలితే బాధ. సొరసెట్ వచ్చినప్పుడు సంతోషించాడు. సొరసెట్ చచ్చిపోయేపాటికి ఏమంటున్నాడు? నేను బ్రతుకుడి కంటే చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, నేను బతకడం ఎందుకు, నేను చచ్చిపోతాను, నేను బతకడం ఎందుకు, ఏం చేస్తాం? ఇప్పుడు అన్నాడు, ఇంకా పైన కూడా అన్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి 3వ వచనం. నేను ఇక బ్రతుకుడి కంటే చచ్చుట నేను, యెహోవా నన్ను బ్రతుకునీక నన్ను చంపుమని దేవుణ్ణి నన్ను చంపారు. దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు? నన్ను చంపే ప్రభువా, నన్ను చంపే ప్రభువా, నన్ను తీసుకో ప్రభువా. ఎందుకని తగిన భక్తి విధానం అనేది లేదు, తగిన విశ్వాసం అనేది లేదు, నమ్మకం అనేది లేదు. కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ, అవగాహన లేకుండా ఏం చేస్తున్నాడు ఆయన? నేను బ్రతుకుడి కంటే చచ్చిపోవటం లేదు. మళ్ళీ ఏమన్నాడు? నన్ను చంపివే అని చెప్పేసి అంటున్నాడు. అందుకన్నా ఈయనకి కోపం ఎక్కువ. ఈయనకి కోపం ఎక్కువ. ప్రతి చిన్నదానికి కోపమే, ప్రతి చిన్నదానికి కోపమే. దేవుడు అడుగుతున్నాడు, ఏమని? నీవు కోపించుట న్యాయమా అంటే ఏమన్నాడు? న్యాయమే అన్నాడు. దేవుడు రెండుసార్లు అడిగాడు దేవుడు. 4వ వచనం. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా ఒకసారి, రెండోసారి 9వ వచనం. ఈ సబ్సెట్ గురించి నీవు కోపించుట న్యాయమా? కోపించుట న్యాయమా? మరి మనకు కూడా కోపం వస్తూ ఉండదు. ప్రతి దానికి కోపం. మన న్యాయమేనా? మన కోపడేది మనకు న్యాయమేనా అని మనం పరిశీలన చేసుకోవాలి. అది దేవుడి వాక్యం కూడా ఉందంటే కోపపడకుడి అని ఉంది. అంటే కోపం తెచ్చుకోకూడదు. మనలో కోపం ఉంటుంది, సంతోషం ఉంటుంది. యోనాకి కోపం ఉంది, సంతోషం ఉంది. కోపం ఎక్కువ ఉందా, సంతోషం ఎక్కువ ఉందా? కోపం ఎక్కువ ఉంది, సంతోషము తక్కువ ఉంది. నిద్ర ఎక్కువ ఉంది, ప్రార్థన తక్కువ ఉంది. 6వ వచనంలో ఏం అవుతున్నాడు? పోయి నిద్రపోతే లేచి ప్రార్థన చేయి. కాబట్టి మనకు ప్రార్థన ఎక్కువగా ఉండాలి. ప్రార్థన లేకపోతే మనకి తొందరగా కోపం వస్తుంది, తొందరగా అడుగుతాం, తొందరగా అపార్థాలు చేసుకుంటాం. అన్నీ కూడా మనం అవగాహన చేసుకోం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో దేవుని ఆత్మ, జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ మనకి అన్ని కూడా అర్థం చేస్తూ ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు,
ఏది చేయాలి ఏది చేయకూడదు